ఏమైంది అట్లన్నావు? నీకు నీ బాయ్ ఫ్రెండ్ కి గొడవ? అసలు ఏంది వాని బాధ? నాతో తిరిగితే ఏమైపోయింది? అరే అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అసలు నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను అర్థం చేసుకోడు, పెద్ద సైకో కూడా అవసరమానే నీకు వాడు? అసలు నీలాంటి అమ్మాయి వాడికి ఎట్లా పడింది అసలు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పిన మాటని వాడిని వదిలే. నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటా. నేను ఎక్కడికి తోలిపోవాలి చెప్పు, నేను తోలిపోతా. అరే నేను నీకోసం ఉన్నా కదా, ఇంకా వాడు ఎందుకే? ఒక మంచోడిని చూసి పెళ్లి చేసుకో. నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను వెనకుంటారా? నన్ను నమ్ము, వదిలేసే. అనవసరంగా అలాంటి వాడితో రిలేషన్షిప్ వేస్ట్ అసలు. అలాంటి వాడితో ఎన్ని ఇయర్స్ ఉంటావు చెప్పు? అయినా వాడికి నీ మీద నమ్మకం లేదే. చెప్పిన మాటని వదిలేసాయి. అసలు వాడు నీకు ఫ్రీడమే ఇవ్వడు కదా, ఇంకా ఎందుకు వాడితో? వద్దబ్బా, అలాంటి వాడితో ఎన్ని ఇయర్స్ ఉంటావు చెప్పు? నువ్వు ఇన్ని ఇయర్స్ ఉన్నా సరే వాడికి నువ్వేంటో అర్థం కాలేదు. జస్ట్ ఇప్పుడు ఏదో నువ్వు నాతో బయటకు వచ్చావని చెప్పి నీతో గొడవ వేస్తున్నాడు. అవసరం అనేవాడు, వదిలేయి. ఇలా అబ్బాయిలు ఎవరైనా చెప్పారనుకో, ఈ అమ్మాయిలు ఎగ్జైట్ అయి ఫీల్ అయిపోతారు. దరిద్రం ఏంటో తెలుసా? ఎవడైతే పర్ఫెక్ట్గా ఉంటానంటాడో వాళ్ళకి వీళ్ళకి అవసరంలా. వాడుకొని నేను నీ వెనకున్నాను, నువ్వు నాతో బాగా వేయించుకో అని చెప్పుకున్నోడికే వాల్యూ ఎక్కువ. అండ్ నేను అమ్మాయిలకి చెప్తున్నా, ఏ బాయ్ ఫ్రెండ్ అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటే అలానే ఉంటాడు. అలా ఉంటాడు కాబట్టే వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా కాకుండా నీకు నచ్చినోడితో తిరుగు, నువ్వు నచ్చినోడితో ఎంజాయ్ చేయ అంటున్నాడంటే నువ్వు అర్థం చేసుకో, వాడు నిన్ను మింగి మింగి రోడ్డు మీద వదులుతాడు తప్పితే నీతో పెళ్ళి అయితే కోరుకోడు. అయినా మీరు కూడా అంత అమాయకులేం కాదు నాకు తెలిసి. నీకు అబ్బాయిల నుంచి అలాంటి ఒక అటెన్షన్ కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పు, అరే నువ్వు నాతో ఎంజాయ్ చేయి, పెళ్ళి అవసరమా మనకి అని చెప్పి ఓపెన్ కమిట్మెంట్ ఇవ్వు. అర్థమవుతుందా? అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, నీ నుంచి కానీ వాడి నుంచి కానీ.